హలో హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. ఇదేంటంటే ప్లేట్లో చూపిస్తున్నాను కదా, అది జిల్లేడు ఆకు రేగిపండు రూపాయి కాయిన్ అనమాట. రథసప్తమి రోజు ఆ జిల్లేడు ఆకు రేగిపండు రూపాయి కాయిన్ తలమే పెట్టుకుని తలమించి తలకు స్నానం చేయాలంట. సో ఆ భుజాల మీద కూడా పెట్టుకుని తలకు స్నానం చేస్తారంట. చేస్తే చాలా మంచిదంట. ఆ రోజు సూర్య భగవానికి మనస్ఫూర్తిగా మొక్కుకొని తలమించి నీళ్ళు స్నానం చేయాలి. సో నేను స్నానం చేసేసి రెడీ అయిపోయాను. ఇలా ఇంకా మొత్తం నా అవుట్ఫిట్ చూపిస్తాను చూడండి. ఒక గ్రీన్ సీ గ్రీన్ టైప్ ఆఫ్ టాప్ అండ్ మంచి ఎంబ్రాయిడింగ్ వచ్చింది. చాలా బాగుంది. అనుకోకుండా ర్యాండమ్గా తీసుకున్నాను. వేసుకుంటే ఎంత మంచి లుక్ వచ్చిందని చెప్పేసి నేను అనుకోలేదు. అందరూ చాలా బాగుంది అని చెప్పారు. తర్వాత ఇంక నేను రెడీ అయిపోయి కిందికి వెళ్ళాను. పూజ అది చేయాలి కదా, స్టార్ట్ చేయడానికి. అది నియర్లీ 7:30 8 అలా అయింది. సో ఈలోపు మా అత్తమ్మ పూజ చేసేసి దేవుడికి ప్రసాదం పెట్టారు. ఇంకా మా ఇంటి వాల్ ఉంటుంది కదా దేవుడి గదిలో, సో ఆ వాల్కి ఒక ప్లేట్ లాగా కూడా పెట్టేశారనమాట సూర్యభగవానుడిది. సో రథసప్తమి రోజు మేము ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేసుకుంటాము. ఇంకా బయట అంతా రెడీ చేయమ్మా అని చెప్పారు. సో మా మంగి మంచి రథం వేసిందనమాట, ముగ్గు చాలా బాగానా. ఇంకా దేవుడికి పెట్టడానికి ఒక పీట అరేంజ్ చేశాను. తర్వాత దానికి ముందు పసుపు కుంకుమ అన్నీ చేసి ముందు వాటర్తో నీట్గా క్లీన్ చేసి దేవుడిని పెట్టడానికి మనం రెడీ చేసుకోవాలి కదా. సో నేను అన్నీ రెడీ చేసుకున్నానికి అన్నీ దగ్గర పెట్టుకున్నాను అనమాట. లైట్గా పసుపు అది రాసి దానిపైన ముగ్గు అది వేయాలి. సో నేను అన్నీ నీట్గా ముందుగానే రెడీ పెట్టుకొని అత్తమ్మ లోపల దేవుడికి సంబంధించినవన్నీ రెడీ చేస్తున్నారు. ఈలోపు బయట నేనంతా నీట్గా చక్కగా పూజకి కావాల్సినవన్నీ కూడా నేను రెడీ చేశాను అనమాట. పీటకి శుభ్రం చేసి పసుపది రాసి దానిపైన పద్మాలు ముగ్గులు ఉంటుంది కదా, ఆ ముగ్గు వేస్తున్నాను బియ్యం పిండితోని. ఆ బియ్యం పిండితో నీట్గా ఎప్పుడూ కూడా ఏ దేవుడికి పూజ చేసినా అలాగ ముగ్గు వేసి దేవుడిని ప్రతిష్ఠ చేసి మనం పూజ చేయడం చాలా మంచిది. అందరం ఎప్పుడు కూడా అలానే చేస్తాం అనమాట. సో అందుకని చెప్పేసి నీట్గా మొత్తం పీటకి మొత్తం అంతా నీట్గా చక్కగా రెడీ చేశాను. పసుపు కుంకుమ అన్నీ పెట్టి బొట్లు పెట్టి ముగ్గులు వేసి రెడీ చేశాను అనమాట. రెడీ చేసి ఈలోపు అత్తమ్మ రథం తయారు చేస్తానని చెప్పేసి లోపలికి వెళ్ళారు. రథం అంటే సూర్యభగవానుడు అంటే రథం పెడతాం కదా, రథం పెట్టి ఇంకా జిల్లేడు ఆకులతోని మనం ముందు స్నానం చేస్తాము. తర్వాత చిక్కుడుకాయ ఆకుల్లోని ప్రసాదం పెడతాము. చిక్కుడుకాయలు ఉంటాయి కదా, సో వాటితోనేమో రథం తయారు చేస్తాం అనమాట. ఆ రథం చేయడం అది ప్రాసెస్ నేను లోపల అత్తమ్మ తయారు చేస్తుంటే నేను బయట ఉన్నాను కదా, సో వీడియో తీయలేదు. అత్తమ్మ లోపల ప్రసాదం అన్నీ కూడా తయారు చేశారు. ఆవు పాలతోని పరవన్నం తయారు చేస్తారు బెల్లం వేసి. సో అలానే తయారు చేశారు అత్తమ్మ. సో ఈలోపు నేను బయట పీటని మొత్తం అంతా పసుపు కుంకుమ బియ్యం పిండి వాటితోని పూర్తిగా చక్కగా బొట్లు అన్నీ పెట్టి చక్కగా రెడీ చేశాను అనమాట. రెడీ చేస్తున్నాను. ఈలోపు అత్తమ్మ పూజ దీపాలు ఇంకా బయటకు కావాల్సినవన్నీ కూడా తయారు చేశారు లోపల. అసలు బయట మా ఇంటి ఎదురుగా చేసుకున్నాం అనమాట ఈ పూజ. ఎందుకంటే మా సూర్యకిరణాలు మా ఇంటి ముందుకు వస్తాయి. సో సూర్యకిరణాలు పడే చోట చేసుకుంటే చాలా మంచిదంట. సూర్య భగవానుడికి మనం పూజ చేసి హారతి ఇచ్చి అన్నీ చేయడం చాలా మంచిది. ఇంక ఈ రథసప్తమి నుంచి ఎండలు అనేవి ఫుల్గా చాలా హెవీగా వస్తాయంట. ఎప్పుడు మా మమ్మీ ఇంకా తర్వాత ఇప్పుడు అత్తమ్మ అన్నీ చెప్తున్నారు. ఎప్పుడు కూడా రథసప్తమి తర్వాత ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి ఇది. కానీ ఎవ్రీ ఇయర్ మా మమ్మీ కూడా చాలా బాగా ఇంట్లో చేసేది. సో అలాగే పెళ్ళైన తర్వాత అత్తమ్మ కూడా నేను ఎవ్రీ ఇయర్ అత్తమ్మతో కలిసి చేస్తాను. ఇక చూడండి రథం తయారు చేసేసి పెట్టామన్నమాట. పెట్టేసి రథానికి కూడా చక్కగా బొట్టలు పసుపు కుంకుమ పువ్వులు అన్ని వాటితోని ఫుల్గా డెకరేట్ చేశాను చక్కగాన. ఇంకా 4 పక్కల కూడా పసుపు రాసి బొట్లు పెట్టాను. బొట్లు పెట్టి పువ్వులు అన్నిటితోనే డెకరేట్ చేశాను. ఈలోపు ఇంకా సామాన్లు ఉంటాయి కదా, ఇంకా హారతి పూలు ఇవన్నీ కూడా తీసుకురావడానికి వెళ్ళారు అత్తమ్మ. ఇంకా పెద్ద బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే నేను ముందు వీడియోలో చూపిస్తాను. ఇంకొక స్పెషల్ కూడా ఉంది ఆ రోజు రథసప్తమి రోజు. చాలా చాలా స్పెషల్. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. అది కూడా మీకు వీడియోలో నేను యాడ్ చేశాను. ఇంకా సూర్యభగవానుడికి మనం పూజ చేయడం చాలా మంచిది ఎవ్రీ ఇయర్. మన ఆరోగ్యానికి మన కళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళెవరైనా కూడా సూర్యభగవానుడికి మనం
మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మనం చేస్తే ఆ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అవుతాయంట. మీకు ఎవరికైనా అందరికీ ఐడియా ఉండొచ్చు. నాకు మొన్న రీసెంట్‌గా మేము కూడా వెళ్ళొచ్చాము. అరసవిల్లిలో ఈరోజు సూర్యకిరణాలు గర్భగుడిలో దేవుడి పాదాలను తాకుతాయంట. అసలు చాలా చాలా అసలు ఇప్పటి వరకు కూడా ఎలా వస్తాయి ఏంటో సైంటిఫిక్‌గా ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు. అంత బాగా ఉంటదనమాట. చాలా రష్ ఉంటది ఈరోజు. అసలు ఎంత రష్ ఉంటదంటే అసలు మనం ఎవరు వెళ్ళలేమనమాట. అంత రష్ ఉంటది. అక్కడ అరసవిల్లిలోని సూర్యభగవాని దేవస్థానం దగ్గరలోనే ఆ గుడికి మనం వెళ్ళే ఎంట్రన్స్ లోనే ఒక కోనేరు ఉంటదన్నమాట. అలా అక్కడికి వెళ్ళి మనం దేవుడికి దండం పెట్టుకొని అక్కడ స్నానం చేసి వస్తే ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అయినా, ఎటువంటి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయంట. ఇక్కడ కళ్ళు ఇస్తారనమాట. దేవుడికి సంబంధించి అక్కడ కళ్ళు లాగా అమ్ముతారు. అంటే వెండి, ఇత్తడి లాగా అమ్ముతారు. అవి కూడా దేవుడికి మనం మొక్కుకొని హుండీలో వేస్తే మనకి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా దేవుడు కళ్ళు అని అమ్ముతారనమాట. అవి వేస్తే చాలా చాలా మంచిది. చెప్పాను కదా ఈరోజు రథసప్తమి కాకుండా ఇంకొక స్పెషల్ ఉందని, మా అత్తమ్మ బర్త్డే. సో అందుకని మేము చాలా చాలా బాగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం ఈవినింగ్ అనమాట. అవి కూడా వీడియోస్ తీసాము, మీకు క్లిప్పింగ్స్ పెడతాను ఆ వీడియోస్ అన్నీ కూడా. సో పూజ మార్నింగ్ అంతా చేసుకొని ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకున్నాం అనమాట. అనుకుని ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకుని వీడియోస్ కూడా మీకు నేను యాడ్ చేస్తాను క్లిప్పింగ్లోని. ఆ రోజు బయటికి వెళ్ళడానికి అది అంటే రథసప్తమి రోజు కదా, సో అంత వెజిటేరియనే, నాన్ వెజ్ తినకూడదు అని అన్నారు. ఎప్పుడు కూడా అలా తినము. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా అలానే రథసప్తమి అంటే చాలా బాగా చేయించేది మాతోని. సో అలానే అత్తమ్మ కూడా అలానే చేయించాను. అందుకే నాకు కొంచెం ప్రాసెస్ అంతా మ్యాక్సిమం తెలుసు అనమాట. అందుకే నీట్గా మొత్తం దేవుణ్ణి ఫుల్గా డెకరేట్ చేశాను. డెకరేట్ చేసి అంటే మా అత్తమ్మ మమ్మీ వాళ్ళంత బాగా నాకు తెలీదు, కానీ ఏదో కొంచెం కొంచెం తెలిసినంత బాగా మాత్రం అయితే నేను మేనేజ్ చేసి బాగా రెడీ చేశాను. ఎప్పుడు కూడా పూజలు అయ్యేటప్పుడు నన్ను తయారు చేయమంటారనమాట. నేను కొంచెం ఈ పువ్వులు అవన్నీ పెట్టి చేస్తూ ఉంటాను. ఆ నైవేద్యాలు అన్నీ అత్తమ్మ రెడీ చేస్తూ ఉంటారు. సో చక్కగా రెడీ చేసి పూజకి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా మా గార్డెన్లో పూసిన మందార పువ్వు కూడా పెట్టామన్నమాట. ఎప్పుడు కూడా మేము మా గార్డెన్లో పూసిన పువ్వులు కొయ్యము, అలానే చెట్టుకు ఉంచేస్తాము అందంగా ఉంటాయని. సో ఎప్పుడైనా అలా పూజలు అయినప్పుడు కోస్తూ ఉంటాము. ఇంకా దేవుడికి తాంబూలం, ఇంకా చెరుకు కర్ర ఉంటుంది కదా, అది పరవన్నం చేసి తిప్పుతారనమాట దాంట్లోని. అవన్నీ కూడా పెట్టాము దేవుడికి. యాక్చువల్గా అయితే పిడకలు, ఆవు పిడకలు పెట్టి బయట వండుతారు. మాకంత కన్వీనియంట్గా లేక సో లోపల అత్తమ్మ స్టవ్ పైన ఇలాగ చేసేసారు బాగాన. ఇప్పుడు అంతా ఇంకా పొగ అది ఉంటుంది కదా. సో అదిగోండి ఆవు పాలు బెల్లంతో చేసిన పరవన్నం దేవుడికి నైవేద్యం అనమాట. 3 చిక్కుడు ఆకులు ఉంటాయి కదా, చిక్కుడుకాయ ఆకులు 3 చిక్కుడుకాయ ఆకులు రథం ముందు పెట్టి 3 ప్రసాదాలు పెట్టాలంట. సో 3 ప్రసాదాలు పెట్టారు. 2 దీపాలు కూడా పెట్టాము. పెట్టి ఇంకా పూజకి అన్నీ రెడీ చేసుకున్నాము. అంటే మధ్యలో లెగకూడదు కదా, సో అందుకని చెప్పేసి మధ్యలో లేకుండా అన్ని దగ్గరలో పెట్టుకొని, ఇంకా దేవుడి తాలూకు పుస్తకంలోని దేవుడి తాలూకు మంత్రాలు అన్నీ ఉంటాయి. అవన్నీ నాకు ప్రాపర్గా తెలీదు. అత్తమ్మ పక్క నుండి చేపిస్తారనమాట. ఇప్పుడు కూడా ఏ పూజలైనా ఏమైనా ఆమె అలా చెప్తే నేను అలానే చేస్తాను. వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా పెద్దవాళ్ళకి. ఇంకా పువ్వులు అవన్నీ కూడా నీట్గా రెడీ చేసుకొని ఇంకా రథంకి ముందున అన్నీ పెట్టామన్నమాట. దేవుడికి ఇంకా వినాయకుడు ఏ పూజ చేసుకున్న తొలి పూజ వినాయకుడికి చేయాలి అని కూడా చెప్తారు. సో వినాయకుడికి కూడా నైవేద్యం పెట్టి అంతా రెడీ చేసుకున్నాము. ఇంకా నేను చూడండి ఆ చిక్కుడు ఆకుల్లోని ప్రసాదాలు వేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇంకా కరెక్ట్గా మేము పెట్టిన ప్లేస్కి సూర్యుడి కిరణాలు వస్తాయన్నమాట. యాక్చువల్గా నేను వీడియో తీద్దాం అనుకున్నాను. ఈ పూజ అంతా హడావిడిలో ఇంకా నేను అంత ఇది చేయలేదు. లాస్ట్లో మొత్తం దేవుడి తాలూకు పూజ అంతా కూడా వీడియో తీశాను, అది మీకు కూడా పెడతాను. చాలా బాగా జరిగింది. మేము ఎవ్రీ ఇయర్ కన్నా ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ కన్నా నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా బాగా చేసుకుంటాం అనమాట. ఎవ్రీ ఇయర్ అలా ఇంప్రూవ్ చేస్తూ వస్తూ ఉంటాము. ఈ ఇయర్ ఎలా చేస్తాం కదా, నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేద్దాం అని అనుకుంటాం అనమాట నేను మా అత్తమ్మ. సో ఇంకా ఫైనల్లీ పూజ అయితే స్టార్ట్ చేసాము.
పూజ ఎంతసేపు ఉండదు. దగ్గర 15 మినిట్స్, 20 మినిట్స్ పూజ ఉంటది. కానీ ఇవన్నీ అరేంజ్ చేసుకోవడం, సర్దుకోవడం ఇవే పని ఎక్కువ మార్నింగ్ అదిని. ఇంకా అత్తమ్మ అన్నీ నైవేద్యాలు తయారు చేసి అన్నీ 4కి అలా లెగిస్తారు. అసలా ఆమె ఓపికకి చాలా చెప్పుకోవచ్చు. మా మమ్మీ గానీ, ఆమె గానీ వాళ్ళకున్న స్టామినా అది అసలు ఈ జనరేషన్‌లకైతే అసలు లేవని నాకు అనిపిస్తదనమాట. ఆ ఏజ్‌కొచ్చేసరి మేము ఎలా ఉంటామో అని అనుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా అత్తమ్మ పూజ అది స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశామనమాట. ఇంకా కెమెరా షూట్ చేస్తున్నాం కదా! అది మా మంగి సెట్ చేస్తుంది చక్కగా. ఇంకా పూజ అది యాక్చువల్‌గా ఇదంతా మీకు చూపిచ్చాలి. ఎవ్రీ ఇయర్ మేము ఎలా చేసుకుంటామో అన్నీ మీకు వీడియో చేసి చూపిద్దామని నేనంతా వీడియో తీస్తున్నాను. ఇంకా పూజ స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ కాన్సంట్రేషన్ అంతా దేవుడి పూజ పైన పెడతాం మేము. అంతే తప్ప ఇంకా వేరే ధ్యాస అనేది ఉండదనమాట. చేసే 15 మినిట్స్, 20 మినిట్స్ పూజ అంతా కూడా మన భక్తి శ్రద్ధలతో చేయాలని ఎప్పుడు చెప్తారు. ఇంకా ముందు ఇంకా స్టార్ట్ చేసేటప్పుడు ఇది అంటాం కదా! 3 సార్లు వాటర్ తీసుకొని అవన్నీ కూడా బాగా చెప్తారు అత్తమ్మ. సో, నేను ఆమె ఎలా చెప్తే అలాగే చేస్తాను. ఇంకా దేవుడికి మొక్కుకొని కొబ్బరికాయ అది ఇంకా కొట్టి చూడండి ఎంత ప్రాక్టీస్‌గా కొడతారో. ఆ కత్తితో నాకైతే అసలు కొట్టడం రాదు. కత్తితో ఒక్క 2, 3 దెబ్బలేసి ఇంకా కొబ్బరికాయ ఎంత పెద్దదన్నా ఆ కొబ్బరికాయతో కొడతారు. ఇంకా అదే కత్తితో కొబ్బరికాయ పీచు కూడా ఒలిచేస్తారు మా అత్తమ్మ. అంతే ప్రాక్టీస్. ఇంకా పెద్దవాళ్ళకి ఆళ్ళకన్నీ వస్తూ ఉంటాయి. మనం అన్నీ నేర్చుకోవాలి. నేను ఇంకా చాలా నేర్చుకోవాలసల అని అనిపిస్తదనమాట. ఇంకా చక్కగా పూజ అది స్టార్ట్ చేసుకున్నాము. ఇంకా దేవుడు దాంట్లోని సూర్యభగవానుడికి తాలూకా మంత్రాలుంటాయి. ఆ మంత్రాలన్నీ కూడా చాలా భక్తి శ్రద్ధలతోని నీట్‌గా మా కుటుంబం, మా ఆరోగ్యం అంతా బావుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొత్తం ఆ మంత్రాలన్నీ నేను చదువుతూ ఉన్నాను. మా అత్తమ్మ పూజ చేస్తూ ఉన్నారు. యాక్చువల్‌గా ఈ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవున్నా, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవున్నా సూర్యభగవానుడికి మనస్ఫూర్తిగా కోరుకొని మొక్కుకుంటే తప్పకుండా అవన్నిటి నుంచి మనం రిలీఫ్ అవుతామంట. నేను ఎందుకంటే చాలా మంది దగ్గర ఇది విన్నాను. ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళందరినీ నేను మా ఫ్యామిలీలో కొంతమందిని కూడా చూశాను. మా పెద్దమ్మ అయితే అసలు సండే సూర్యభగవానుడికి మొక్కుకుందంట. మా చిన్న అన్నయ్యకి బాగోకపోయినప్పుడు అలా స్కిన్ ప్రాబ్లమ్ ఏదో వస్తే సో, ఇప్పటికి ఎవ్రీ సండే ఆమె నాన్ వెజ్ తిందనమాట. ఇంకా సూర్యభగవానుడికి ఎప్పుడు ఓన్లీ సండే ఫేవరెట్ డే ఉంటది కదా! శివుడికి మండే, ఇంకా వెంకటేశ్వర స్వామికి సాటర్డే అలాగా. సో, సూర్యభగవానుడికి ఆదివారం చాలా ఇష్టమైన రోజట. సో, అందుకే తను తినదు. ఇలా చాలా మంది దగ్గర నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర నేను చూశాననమాట. సో, అందుకనే మీరు ఎవరైనా అలాంటి ఏమైనా ఉంటే అనుకోండి. తప్పకుండా అరసవెల్లి వెళ్ళండి. సూర్యభగవాను దేవుడిని చూడండి. చిన్నపిల్లలకి కూడా తీసుకెళ్ళి ఆ వెండి, రాగి కళ్ళు వేయిస్తారు. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఆళ్ళ భవిష్యత్తు బావుండాలని, ఆళ్ళు బాగా చదువుకోవాలని మా నాన్నగారు ప్రతి సంవత్సరం అరసవెల్లి తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళేవారు. అందుకనే నాకు బాగా తెలుసు. మేము రీసెంట్‌గా కూడా మా మామయ్య గారు తీసుకెళ్లారు. నేను, మా అత్తమ్మ, మా మామయ్య గారు వెళ్ళాము. నేనది అక్కడున్న మొబైల్స్ అలౌడ్ లేదని చెప్పి అక్కడ వీడియో తీయలేదు కానీ, ఇంకా చుట్టూగా వేరే గుళ్ళకి వెళ్ళాము. ఒక 2, 3 ప్లేసెస్‌కి. ఆ వీడియో కూడా నేను షూట్ చేశాను. నెక్స్ట్ వ్లాగ్‌లో పెడతాను. ఇంకా పూజ అంతా అయిపోయింది. చాలా బాగా చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ చెప్పాను కదా! ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ మాత్రమే పూజ ఉంటది. అంత ఎక్కువే ఉండదు. ఇయన్నీ సర్దుకోవడం, చేసుకోవడం అదే కొంచెం ఎక్కువ టైం ఉంటదని చెప్పాను కదా! ఇంకా భక్తి శ్రద్ధలతో బాగా పూజ చేసుకొని మా ఇంట్లో అందరికీ ఆరోగ్యం బావుండాలి, అన్నీ బావుండాలనుకున్నాము. ఇంకా దేవుడికి కూడా హారతి చూపించాలంట. సో, సూర్యుడు కిరణాలు వస్తాయని చెప్పాను కదా! సూర్యుడికి కూడా హారతి చూపించి ఇంకా మళ్ళీ రిటర్న్ అక్కడ రథంకి చూపించాననమాట. చూపించి అక్కడ పెట్టేశాను. ఇంకా దేవుడికి అక్షింతలు పైకి విసిరి ఇది చేస్తారు. సో, ఆ వీడియో నేనది తీయలేదు. అది జస్ట్ ఆ 1 క్లిప్ మిస్ అయ్యింది. ఇంకా మా మంగి మేము ముగ్గురం కూడా పక్కన నుంచుంది. సో, హారతి తీసుకొని దేవుడికి దండం పెట్టుకున్నాము. నేను చక్కగాన చేసుకొని ఇగోండి అదే బెల్లంతో తయారు చేసిన పరమాన్నం అవన్నీ లాంగ్ షాట్‌లో వచ్చాయి కదా! ఇప్పుడు దగ్గర నుంచి నేను చూపిస్తున్నాను ఇవన్నీ. ఇగో మేము చేసిన పూజ, రథము, చిక్కుడుకాయలతో తయారు చేసిన రథము. ఇక్కడ చెప్పండి 3 చిక్కుడుకాయల్లో ప్రసాదం పెడతా అని చెప్పాను కదా! ఆకుల్లోని. ఆ చిక్కుడు ఆకుల్లో పెట్టిన ప్రసాదము.
మేము తయారు చేసిన చిన్ని బుల్లి రథము. ఆ రథాన్ని లాస్ట్‌లో ఏంటంటే సూర్యకిరణాలు అయిపోయిన తర్వాత దీపాలు ఆరాధన కూడా కొండెక్కిపోయిన తర్వాత రథాన్ని కొంచెం 3 సార్లు ముందుకు లాగాలి. లాగేసి పీట కదిపేసి దేవుడిని అక్కడి నుంచి తీసేయడమే. సో, లాస్ట్‌లో మేము కొన్ని పిక్స్ తీసుకున్నాము. అన్నీ కూడా యాడ్ చేస్తాను. ఈ వీడియో ఏంటంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేసుకున్న రథసప్తమి. సో, కొంచెం పెద్ద రథంని తయారు చేసిందనమాట మా మమ్మీ. సో, ఆళ్ళు కూడా బాగా చేసుకుంటారు. ఇంకా లాస్ట్‌లో చెప్పాను కదా! ఫైనల్లీ బర్త్‌డే సెలబ్రేషన్స్ మా అత్తమ్మవి. లాస్ట్‌లో ఆ పిక్స్ కూడా మీకు యాడ్ చేస్తున్నాను. ఇది ఈవినింగ్ 7:36కి కేక్ అది కట్ చేయించి అది ఎగ్‌లెస్. సో, కేక్ కట్ చేయించి ఒక చిన్న చిన్న ఫన్ మూమెంట్స్ జరిగాయి. అవన్నీ కూడా అందుకే మ్యూట్ పెట్టేశాననమాట. వాయిస్ డిస్టర్బెన్స్‌గా ఉందని. ఇంకా కేక్ అది కట్ చేయించాము. కట్ చేయించి చాలా హ్యాపీగా స్పెండ్ చేసాము ఈవినింగ్. ఇంకా చాలా చాలా బాగా అయింది. ఆ డే అంతా చాలా బాగుంది అనిపించింది. లాస్ట్‌లో కొన్ని మేము పిక్స్ తీసుకున్నాము. బర్త్‌డే జరిగింది కదా! అత్తమ్మ, మేము, మామయ్య గారు, నేను, మా హస్బెండ్ మేమందరం కూడా. ఆ డే అలా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి.